తెలంగాణలో సరికొత్త పాలనా శకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి వరుస జిల్లాల పర్యటనలతో తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్పీడప్ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూన్ 1 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి తన జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను సీఎం ఆదిలాబాద్ జిల్లా కొత్తగూడ నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మొదటి విడతలో ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 1,00,000కు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 2వ విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇక జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. జూన్ 3, 4 తేదీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగనుంది. జూన్ 3న సోమశిలలో బస్ చేసి మరుసటి రోజు జూరాల, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరుపుతారు. అయితే జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో బెంగళూరు వెళ్లాల్సి వస్తే అదే రోజు అనుకున్న కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన, పాలమూరు పరిశీలన వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే వాయిదా పడనున్న కార్యక్రమాలను జూన్ 4 లేదా 5వ తేదీలకు మార్చనున్నట్లు తెలుస్తోంది. సీఎం మహబూబ్ నగర్ పర్యటనతో సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం వస్తుందని రైతన్నలు ఆశగా చూస్తున్నారు. వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుల పనులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన 8 ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక 12 ఏళ్లవుతున్నా ఒక్కటి పూర్తి కాలేదు. నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని తరలించే కెనాల్ పనులు నిలిచిపోయాయి. కల్వకుర్తి ఎత్తిపోతలలోని 5 మోటార్లలో 2 మోటార్లు 5 ఏళ్లుగా పనిచేయడం లేదు. ఇటు పాలమూరు, రంగారెడ్డి పంప్ హౌస్ పనులకు ట్రాన్స్కోకు 700 కోట్లు చెల్లించాల్సి ఉంది. రేలంపాడు రిజర్వాయర్ సీపేజీతో నిండిపోయింది. సీఎం క్షేత్రస్థాయి పర్యటనతో వీటన్నిటికీ మోక్షం లభించి పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం జూన్ 5న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ కార్యక్రమం చేపట్టనుంది. ఏకంగా 199 కోట్లతో కొనుగోలు చేసిన 553 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్నారు. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడపడం ద్వారా మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం చేకూరనుంది. ఇలా జూన్ మొదటి వారంలోనే సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, మహిళా సాధికారతపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు.